లేకపోతే ఆయన అహం తీర్చుకునేదానికి అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళొద్దండి అని మీ మీద ఒత్తిడి తీసుకొస్తే పోలీసుల మీద ఎట్లా? ఈ రోజు ఇన్పుట్స్ ప్రకారం కొంత మేము టైం మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు సో ఉన్న ఇన్పుట్ ప్రకారం అందరూ ఒకేసారి కాదు కొంత టైం అడ్జస్ట్ చేసుకుని రిక్వెస్ట్. ఆయన కూడా మంచిది కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికైనా నాకైనా ఇంకోరికైనా దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం అనేటువంటిది లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. ఆయన దగ్గర ఎవరైనా రాజకీయాలు చేస్తే రాజకీయ సమాధి అవుతారు. మేమందరం విశ్వసిస్తాము. మేమందరము లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఎవరైనా రాజకీయాలు చేస్తే రాజకీయాలు చేయాలనుకుంటే ఆ రోజుకు వాళ్ళకి రాజకీయ పతనం ప్రారంభమైనట్టే. ఎవరైనా కానీ మా రిక్వెస్ట్ మమ్మల్ని అందరు భక్తులతో ఎట్లయితే ఉంటారో మమ్మల్ని అనుమతి ఇవ్వండి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఉన్న ఇన్పుట్ ప్రకారం ఏదైనా ఇష్యూస్ పోలీస్ కేర్ మా రిక్వెస్ట్ మా అప్పీలు కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుని మధ్యాహ్నం పూట మీ పాజిబిలిటీ బట్టి మరి ఆయన ఎమ్మెల్యే వచ్చేదానికి ఆయనకు అనుమతులు ఉన్నాయా? కాదు లేదా ఓ పని చేయమని కందికుంట ప్రసాద్ గారిదే రథం అని ఆయన రథోత్సవం జరుపుకోమనండి. ఇప్పుడు వందల సంవత్సరాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారి ఆయన కోరికే తీరాలనుకుంటే ఆయన ఒక్కనే రథోత్సవం పెట్టుకోమనండి. ఆయన డిక్లేర్ చేసుకొని టైమింగ్ అందరికీ అవకాశం ఉండాలి కదా సార్. మాతో పాటు మా కార్యకర్తలు భక్తులంతా కూడా వచ్చారు. 7:30 చెప్పండి. దేవుడి దగ్గర వెళ్ళి చెప్పడం లేదు కదా. నాకు కూడా 30 ఏళ్ళకి ఎవరు చెప్పలేదు కదా. మీరు సీనియర్ ఆఫీసర్గా ఇంకొకసారి కూడా మీరు మాట్లాడండి. మేము ఇంకా ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాం. మాట్లాడి మీరు గత రాత్రి నుంచి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారుణ్ణి. మీకు అధికారం ఉందనేటువంటి లేదా మీరు ఎమ్మెల్యే అనేటువంటి ఒక అహంకారంతో ఈరోజు పోలీసులు కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ మీరు చెప్పినట్టు చేయించవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దేవుడి విషయంలో రాజకీయాలు మానేయమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను.